With immense gratitude and pride, we invite you to be a part of a landmark moment in our journey. As Lalita PVS Institute of Medical Sciences opens its doors to a new era of advanced healthcare, education, and compassionate service, it is our privilege that our Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu will inaugurate this institution. Your gracious presence would mean a great deal to us. We look forward to welcoming you. గుంటూరులో కురమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన భక్త కనకదాస ప్రతిభ పురస్కారాల కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు. 10th మరియు ఇంటర్లో ప్రతిభ కనబరిచిన 104 మంది విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ విద్యతోనే అత్యున్నత స్థానాలు సాధించవచ్చని, తల్లిదండ్రులు పిల్లలను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇస్తుందన్నారు. SRR ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు సహాయం చేస్తున్నామని తెలిపారు. తన సొంత నిధులతో 4 ప్రతిభావంతులైన విద్యార్థులకు 25,000 రూపాయల చొప్పున మొత్తం 1,00,000 రూపాయలు అందజేయడంతో పాటు 200 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. కురుమ కమిటీ జిల్లా అధ్యక్షులు సువర్ణకోటి డెవలపర్స్ డైరెక్టర్ మర్రి సత్యనారాయణ మాట్లాడుతూ 104 మంది విద్యార్థులకు భక్త కనకదాస పురస్కారాలు కురుమ సంఘ సౌజన్యంతో పురస్కారాలు అందజేశారన్నారు. నలుగురికి 25,000 రూపాయల చొప్పున 1,00,000 రూపాయలు, 200 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం ప్రతినిధులు మర్రి వెంకట సత్యనారాయణ, తట్టి అర్జున్రావు, ఎం సత్యనారాయణ, బక్క రామకృష్ణ, కార్పొరేటర్ ఎస్ శ్రీనివాసరావు, మర్రిపట్టి రమేష్, లంబు నాగేశ్వరరావు, వెంకటరమయ్య, దన్నే అశోక్ తదితరులు పాల్గొన్నారు. మరి ఎవరైతే వారి ఎప్పటికప్పుడు విద్యార్థులను ప్రోత్సహిస్తూ మరి భవిష్యత్ తరాలకు కూడా మరి మా సామాజిక వర్గం, మా సామాజిక కమిటీ పిల్లలు అండగా ఉంటామన్న విషయాన్ని కూడా వారు తెలియజేశారనే విషయం కూడా తెలియజేస్తాం. అంతేకాకుండా ప్రభుత్వం కూడా మరి బీసీలకు కావచ్చు విద్యకు ప్రాధాన్యత ఇస్తూ ఉంది కాబట్టి ఆ విషయాలు కూడా బాగా చర్చించుకుని ఫ్రెండ్లీలో ఈరోజు మంచి సక్సెస్ ప్రోగ్రామ్ జరిగింది. గుంటూరు జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడిగా చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా గుంటూరు, ప్రకాశం, పల్నాడు, అదేవిధంగా బాపట్ల, మార్కాపురం 5 జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు 141 మందికి ఇక్కడ పారితోషిక బహుమతులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సర్టిఫికెట్, మెమెంట్, అదేవిధంగా బ్యాగ్స్ కూడా సపోర్ట్ చేశాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోవాలి, బాగా ఎదగాలి అనుకుంటే మా కోరిక. మా లక్ష్యం ఒకటే, పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నీట్గా చదివించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలన్న కాన్సెప్ట్ తోటి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అందులోనూ మా కుటుంబ కులస్తుల్లో ఎక్కువగా వెనకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ఇదితోటి ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు.